సీక్రెట్ కెమెరాలు. మన దేశంలోని అనేక నగర ప్రాంతాల్లో హోటల్స్ కానీ హాస్టల్స్ కానీ నివసించాలంటేనే భయపడే ఘటనలు గతంలో అనేకం జరుగుతూనే వచ్చాయి. ఆ తర్వాత కొంత అవేర్నెస్ పెరిగినా కూడా ఇప్పటికీ కొంత అభద్రతా భావం అయితే కనిపిస్తూనే ఉంది. తాజాగా మరో ఘటన అలాంటి భయాన్ని తెరపైకి తీసుకొచ్చింది. బతుకు జీవుడా అని వచ్చే ప్రతి ఒక్కరికి భాగ్యనగరం ఆశ్రయమిస్తోంది. విద్య ఉద్యోగం కోసమని ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వచ్చి అద్దె ఇళ్లు హాస్టల్స్ లో చాలా మంది నివాసం ఉంటున్నారు. కానీ ఇటీవల కొందరు ఇంటి యజమానులు వ్యవహరిస్తున్న తీరుతో జనాలు అద్దె ఇళ్లలో ఉండాలంటేనే భయపడిపోతున్నారు. ఇందుకు తాజాగా మధురానగర్ లోని జవహర్ నగర్ లో వెలుగు చూసిన ఘటన నిదర్శనంగా నిలుస్తోంది. ఒక అద్దె ఇంట్లోని బాత్రూమ్ లో సీక్రెట్ కెమెరాలను అమర్చి వారి ప్రైవేట్ ఫోటోలు వీడియోలు చిత్రీకరించే ప్రయత్నం చేశాడు ఒక యజమాని. గమనించిన బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జవహర్ నగర్ లోని అశోక్ యాదవ్ అనే వ్యక్తి ఇంట్లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న ఒక జంట అద్దెకుంటుంది. అయితే ఈ నెల 4న వాళ్ల ఇంట్లోని బాత్రూమ్ బల్బు పనిచేయకపోవడంతో ఇంటి యజమానికి ఆ విషయం చెప్పారు. దీంతో యజమాని ఓ ఎలక్ట్రీషియన్ ను పిలిపించి కొత్త బల్బును పెట్టించాడు. అప్పుడు బల్బుతో పాటు దానిలో సీక్రెట్ కెమెరా కూడా ఏర్పాటు చేయించాడు. దీంతో ఆ ఇంట్లో ఉంటున్న వివాహిత స్నానం చేస్తున్న దృశ్యాలను చిత్రీకరించాడు. అయితే ఈ నెల 13న బాత్రూమ్ లో ఉన్న బల్బు హోల్డర్ స్క్రూ ఊడిపోవడంతో చూడమని ఆ మహిళ తన భర్తకు చెప్పింది. దీంతో హోల్డర్ విప్పి చూసిన భర్త అందులో ఉన్న సీక్రెట్ కెమెరాను చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. వెంటనే ఈ విషయాన్ని ఓనర్ దృష్టికి తీసుకెళ్లాడు. బల్బు ఫిట్ చేయడానికి వచ్చిన ఎలక్ట్రీషియన్ ఈ పని చేసి ఉంటాడని అతన్ని పిలవాలని చెప్పాడు. అయితే యజమాని మాత్రం వారి మాటలను పట్టించుకోలేదు. దీంతో ఆ జంట పోలీసులను ఆశ్రయించింది. బాధితుల ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు సంచలన విషయాలను తెలుసుకున్నారు. ఇంటి యజమాని అశోకే బాత్రూమ్ లో ఎలక్ట్రీషియన్ తో కెమెరాను ఏర్పాటు చేయించాడని తెలుసుకొని అతన్ని అరెస్టు చేశారు. ఇక ఎలక్ట్రీషియన్ చింటూ పరారీలో ఉన్నట్టు తెలుసుకుని అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. అయితే ఇప్పటి వరకు హాస్టల్స్ హోటల్స్ లో మాత్రమే ఇలాంటి ఘటనలు వెలుగు చూడగా ఇప్పుడు అద్దె ఇళ్లలో కూడా జనాలకు రక్షణ లేదని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీక్రెట్ కెమెరాలు. మన దేశంలోని అనేక నగర ప్రాంతాల్లో హోటల్స్ కానీ హాస్టల్స్ కానీ నివసించాలంటేనే భయపడే ఘటనలు గతంలో అనేకం జరుగుతూనే వచ్చాయి. ఆ తర్వాత కొంత అవేర్నెస్ పెరిగినా కూడా ఇప్పటికీ కొంత అభద్రతా భావం అయితే కనిపిస్తూనే ఉంది. తాజాగా మరో ఘటన అలాంటి భయాన్ని తెరపైకి తీసుకొచ్చింది. బతుకు జీవుడా అని వచ్చే ప్రతి ఒక్కరికి భాగ్యనగరం ఆశ్రయమిస్తోంది. విద్య ఉద్యోగం కోసమని ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వచ్చి అద్దె ఇళ్లు హాస్టల్స్ లో చాలా మంది నివాసం ఉంటున్నారు. కానీ ఇటీవల కొందరు ఇంటి యజమానులు వ్యవహరిస్తున్న తీరుతో జనాలు అద్దె ఇళ్లలో ఉండాలంటేనే భయపడిపోతున్నారు. ఇందుకు తాజాగా మధురానగర్ లోని జవహర్ నగర్ లో వెలుగు చూసిన ఘటన నిదర్శనంగా నిలుస్తోంది. ఒక అద్దె ఇంట్లోని బాత్రూమ్ లో సీక్రెట్ కెమెరాలను అమర్చి వారి ప్రైవేట్ ఫోటోలు వీడియోలు చిత్రీకరించే ప్రయత్నం చేశాడు ఒక యజమాని. గమనించిన బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జవహర్ నగర్ లోని అశోక్ యాదవ్ అనే వ్యక్తి ఇంట్లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న ఒక జంట అద్దెకుంటుంది. అయితే ఈ నెల 4న వాళ్ల ఇంట్లోని బాత్రూమ్ బల్బు పనిచేయకపోవడంతో ఇంటి యజమానికి ఆ విషయం చెప్పారు. దీంతో యజమాని ఓ ఎలక్ట్రీషియన్ ను పిలిపించి కొత్త బల్బును పెట్టించాడు. అప్పుడు బల్బుతో పాటు దానిలో సీక్రెట్ కెమెరా కూడా ఏర్పాటు చేయించాడు. దీంతో ఆ ఇంట్లో ఉంటున్న వివాహిత స్నానం చేస్తున్న దృశ్యాలను చిత్రీకరించాడు. అయితే ఈ నెల 13న బాత్రూమ్ లో ఉన్న బల్బు హోల్డర్ స్క్రూ ఊడిపోవడంతో చూడమని ఆ మహిళ తన భర్తకు చెప్పింది. దీంతో హోల్డర్ విప్పి చూసిన భర్త అందులో ఉన్న సీక్రెట్ కెమెరాను చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. వెంటనే ఈ విషయాన్ని ఓనర్ దృష్టికి తీసుకెళ్లాడు. బల్బు ఫిట్ చేయడానికి వచ్చిన ఎలక్ట్రీషియన్ ఈ పని చేసి ఉంటాడని అతన్ని పిలవాలని చెప్పాడు. అయితే యజమాని మాత్రం వారి మాటలను పట్టించుకోలేదు. దీంతో ఆ జంట పోలీసులను ఆశ్రయించింది. బాధితుల ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు సంచలన విషయాలను తెలుసుకున్నారు. ఇంటి యజమాని అశోకే బాత్రూమ్ లో ఎలక్ట్రీషియన్ తో కెమెరాను ఏర్పాటు చేయించాడని తెలుసుకొని అతన్ని అరెస్టు చేశారు. ఇక ఎలక్ట్రీషియన్ చింటూ పరారీలో ఉన్నట్టు తెలుసుకుని అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. అయితే ఇప్పటి వరకు హాస్టల్స్ హోటల్స్ లో మాత్రమే ఇలాంటి ఘటనలు వెలుగు చూడగా ఇప్పుడు అద్దె ఇళ్లలో కూడా జనాలకు రక్షణ లేదని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీక్రెట్ కెమెరాలు.
మన దేశంలోని అనేక నగర ప్రాంతాల్లో హోటల్స్ కానీ హాస్టల్స్ కానీ నివసించాలంటేనే భయపడే ఘటనలు గతంలో అనేకం జరుగుతూనే వచ్చాయి. ఆ తర్వాత కొంత అవేర్నెస్ పెరిగినా కూడా ఇప్పటికీ కొంత అభద్రతా భావం అయితే కనిపిస్తూనే ఉంది. తాజాగా మరో ఘటన అలాంటి భయాన్ని తెరపైకి తీసుకొచ్చింది. బతుకు జీవుడా అని వచ్చే ప్రతి ఒక్కరికి భాగ్యనగరం ఆశ్రయమిస్తోంది. విద్య, ఉద్యోగం కోసమని ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వచ్చి అద్దె ఇళ్లు, హాస్టల్స్ లో చాలా మంది నివాసం ఉంటున్నారు. కానీ ఇటీవల కొందరు ఇంటి యజమానులు వ్యవహరిస్తున్న తీరుతో జనాలు అద్దె ఇళ్లలో ఉండాలంటేనే భయపడిపోతున్నారు. ఇందుకు తాజాగా మధురానగర్ లోని జవహర్ నగర్ లో వెలుగు చూసిన ఘటన నిదర్శనంగా నిలుస్తోంది. ఒక అద్దె ఇంట్లోని బాత్రూమ్ లో సీక్రెట్ కెమెరాలను అమర్చి వారి ప్రైవేట్ ఫోటోలు, వీడియోలు చిత్రీకరించే ప్రయత్నం చేశాడు ఒక యజమాని. గమనించిన బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జవహర్ నగర్ లోని అశోక్ యాదవ్ అనే వ్యక్తి ఇంట్లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న ఒక జంట అద్దెకుంటుంది. అయితే ఈ నెల 4న వాళ్ల ఇంట్లోని బాత్రూమ్ బల్బు పనిచేయకపోవడంతో ఇంటి యజమానికి ఆ విషయం చెప్పారు. దీంతో యజమాని ఓ ఎలక్ట్రీషియన్ ను పిలిపించి కొత్త బల్బును పెట్టించాడు. అప్పుడు బల్బుతో పాటు దానిలో సీక్రెట్ కెమెరా కూడా ఏర్పాటు చేయించాడు. దీంతో ఆ ఇంట్లో ఉంటున్న వివాహిత స్నానం చేస్తున్న దృశ్యాలను చిత్రీకరించాడు. అయితే ఈ నెల 13న బాత్రూంలో ఉన్న బల్బు హోల్డర్ స్క్రూ ఊడిపోవడంతో చూడమని ఆ మహిళ తన భర్తకు చెప్పింది. దీంతో హోల్డర్ విప్పి చూసిన భర్త అందులో ఉన్న సీక్రెట్ కెమెరాను చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. వెంటనే ఈ విషయాన్ని ఓనర్ దృష్టికి తీసుకెళ్లాడు. బల్బు ఫిట్ చేయడానికి వచ్చిన ఎలక్ట్రీషియన్ ఈ పని చేసి ఉంటాడని అతన్ని పిలవాలని చెప్పాడు. అయితే యజమాని మాత్రం వారి మాటలను పట్టించుకోలేదు. దీంతో ఆ జంట పోలీసులను ఆశ్రయించింది. బాధితుల ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు సంచలన విషయాలను తెలుసుకున్నారు. ఇంటి యజమాని అశోకే బాత్రూమ్ లో ఎలక్ట్రీషియన్ తో కెమెరాను ఏర్పాటు చేయించాడని తెలుసుకొని అతన్ని అరెస్టు చేశారు. ఇక ఎలక్ట్రీషియన్ చింటూ పరారీలో ఉన్నట్టు తెలుసుకుని అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. అయితే ఇప్పటి వరకు హాస్టల్స్, హోటల్స్ లో మాత్రమే ఇలాంటి ఘటనలు వెలుగు చూడగా ఇప్పుడు అద్దె ఇళ్లలో కూడా జనాలకు రక్షణ లేదని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీక్రెట్ కెమెరాలు మన దేశంలోని అనేక నగర ప్రాంతాల్లో హోటల్స్ కానీ హాస్టల్స్ కానీ నివసించాలంటేనే భయపడే ఘటనలు గతంలో అనేకం జరుగుతూనే వచ్చాయి. ఆ తర్వాత కొంత అవేర్నెస్ పెరిగినా కూడా ఇప్పటికీ కొంత అభద్రతా భావం అయితే కనిపిస్తూనే ఉంది. తాజాగా మరో ఘటన అలాంటి భయాన్ని తెరపైకి తీసుకొచ్చింది. బతుకు జీవుడా అని వచ్చే ప్రతి ఒక్కరికి భాగ్యనగరం ఆశ్రయమిస్తోంది. విద్య, ఉద్యోగం కోసమని ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వచ్చి అద్దె ఇళ్లు, హాస్టల్స్ లో చాలా మంది నివాసం ఉంటున్నారు. కానీ ఇటీవల కొందరు ఇంటి యజమానులు వ్యవహరిస్తున్న తీరుతో జనాలు అద్దె ఇళ్లలో ఉండాలంటేనే భయపడిపోతున్నారు. ఇందుకు తాజాగా మధురానగర్ లోని జవహర్ నగర్ లో వెలుగు చూసిన ఘటన నిదర్శనంగా నిలుస్తోంది. ఒక అద్దె ఇంట్లోని బాత్రూమ్ లో సీక్రెట్ కెమెరాలను అమర్చి వారి ప్రైవేట్ ఫోటోలు, వీడియోలు చిత్రీకరించే ప్రయత్నం చేశాడు ఒక యజమాని. గమనించిన బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జవహర్ నగర్ లోని అశోక్ యాదవ్ అనే వ్యక్తి ఇంట్లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న ఒక జంట అద్దెకుంటుంది. అయితే ఈ నెల 4న వాళ్ల ఇంట్లోని బాత్రూమ్ బల్బు పనిచేయకపోవడంతో ఇంటి యజమానికి ఆ విషయం చెప్పారు. దీంతో యజమాని ఓ ఎలక్ట్రీషియన్ ను పిలిపించి కొత్త బల్బును పెట్టించాడు. అప్పుడు బల్బుతో పాటు దానిలో సీక్రెట్ కెమెరా కూడా ఏర్పాటు చేయించాడు. దీంతో ఆ ఇంట్లో ఉంటున్న వివాహిత స్నానం చేస్తున్న దృశ్యాలను చిత్రీకరించాడు. అయితే ఈ నెల 13న బాత్రూంలో ఉన్న బల్బు హోల్డర్ స్క్రూ ఊడిపోవడంతో చూడమని ఆ మహిళ తన భర్తకు చెప్పింది. దీంతో హోల్డర్ విప్పి చూసిన భర్త అందులో ఉన్న సీక్రెట్ కెమెరాను చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. వెంటనే ఈ విషయాన్ని ఓనర్ దృష్టికి తీసుకెళ్లాడు. బల్బు ఫిట్ చేయడానికి వచ్చిన ఎలక్ట్రీషియన్ ఈ పని చేసి ఉంటాడని అతన్ని పిలవాలని చెప్పాడు. అయితే యజమాని మాత్రం వారి మాటలను పట్టించుకోలేదు. దీంతో ఆ జంట పోలీసులను ఆశ్రయించింది. బాధితుల ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు సంచలన విషయాలను తెలుసుకున్నారు. ఇంటి యజమాని అశోకే బాత్రూమ్ లో ఎలక్ట్రీషియన్ తో కెమెరాను ఏర్పాటు చేయించాడని తెలుసుకొని అతన్ని అరెస్టు చేశారు. ఇక ఎలక్ట్రీషియన్ చింటూ పరారీలో ఉన్నట్టు తెలుసుకుని అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. అయితే ఇప్పటి వరకు హాస్టల్స్, హోటల్స్ లో మాత్రమే ఇలాంటి ఘటనలు వెలుగు చూడగా ఇప్పుడు అద్దె ఇళ్లలో కూడా జనాలకు రక్షణ లేదని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.